నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, బోర్డు మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే, మ్మ్. ఇప్పుడు డెప్యూటీ సీఎం అనాలి. Yeah. మరి ఆయన జాతకమా సార్ ఇది? అవునండి. Yeah. ఆయనకు సంబంధించి ఒక న్యూస్ డెఫినెట్ గా వైరల్ గా మారుతూ ఉంది. ఆయనని ఎవరో ఆయనకి ఏదో ఇబ్బంది Attack రాబోతోంది, రాబోతుంది అనేటువంటి అటాక్ రాబోతోంది. అవును. ఇస్ ఇట్ పాసిబుల్ సార్? అస్ట్రాలజీ ప్రకారం చెప్పండి సార్. యాక్చువల్ గా అయితే జాతకం ఎప్పుడు కూడా ఎవరు అడిగితే వాళ్ళకే చెప్పాలి. కాకపోతే ఒక ఎడ్యుకేషన్ పర్పస్ లో Hmm. అంటే గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నప్పుడు ఇది పవన్ కళ్యాణ్ గారికనే కాకుండా వేరే వాళ్ళకైనా ఇట్లాంటి పొజిషన్స్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అతను డిప్యూటీ సీఎం మామూలుగా ఇప్పుడు కొన్ని సొసైటీలో కొంత పెద్ద పొజిషన్లో ఉండే వాళ్ళకి కూడా కొన్ని కిడ్నాపింగ్స్ కానీ అటాక్స్ కానీ జరుగుతూ ఉంటాయి సర్వసాధారణంగా. అప్పుడు అసలు ప్లానిటరీ పొజిషన్స్ ఎట్లా ఉంటాయి, దాని నుంచి మనం బయటపడడానికి ఏం చేయాలని తెలుసుకోవడం కోసం ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది నడుస్తుంది కాబట్టి ఇది ఉదాహరణ తీసుకున్నాం. అసలు Sure. ఎందుకు అవుతుంది ఏంటి అనేటువంటి Sure. ఇక్కడ మనకి అందినటువంటిది ఒక 5-6 years బ్యాక్ నాకు ఇచ్చిన జాతకం ఇదే. యాక్చువల్గా తెలిసిన వాళ్ళు ఎవరు, అది స్కార్పియో లగ్నం ఇచ్చారు అండ్ ధనస్సు రాశి అతనిది 2968. మనకి గూగుల్లో కూడా ఇదే ఉంది డీటెయిల్స్ కనుక తీసుకుంటే. అయితే ఇతనికి మెయిన్గా మనం గెలిచే ముందు ఒక నెల రోజుల ముందు కూడా ఇదే చెప్పాము, రవి ఇక్కడ ఉన్నాడు కాబట్టి గురుగోచారం ఇక్కడ సంచరించేటప్పుడు కర్మభాగ్య యోగం ఓపెన్ అవుతుంది. సో అందుకని ఇంతకుముందు కంటే ఒక గొప్ప దీంట్లోకి అయితే వెళ్ళబోతున్నారు మనం అనుకున్నాం. భగవత్ అనుగ్రహం వల్ల అట్లాగే జరిగింది. ముందు ఆల్రెడీ మీ ప్రెడిక్షన్స్ ఆల్రెడీ చెప్పారు. 1 month ముందే చెప్పాను. ఎలక్షన్స్ 1 month ముందే చెప్పడం Yeah. జరిగింది. అయితే ఇక్కడ ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్ ఏమిటి అంటే ఇతనికి ఏదో సమ్ అటాక్ అటాక్ రాబోతుందని కొన్ని లేఖలు వచ్చాయని, జరగబోతుందని ఇట్లాంటివి అవుతున్నాయి. అయితే మనకి ఇక్కడ ఏంటంటే అది కూడా మన జన్మజాతకంలో తెలుస్తుంది. న్యాచురల్ గా అటాక్ ఏమైనా ఉందా అంటే గండం కింద చూస్తారా? గండం కిందకే చూస్తాం. అది ఎట్లా అంటే ఇప్పుడు జలరాశులు అంటారు. జలరాశుల్లో గనక గండం పడితే వాళ్ళకి ఎట్లా వస్తుంది అటాక్ అంటే పర్టికులర్ గా వాటర్ ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు అవును. నీళ్ళల్లో పడతారు. Hmm. అగ్నితత్వ రాశులకు వచ్చింది అనుకోండి, అగ్నితత్వ రాశులు అంటే మేషము, సింహము, ధనస్సు. వీటికి వస్తే ఇప్పుడు పవర్ రిలేటెడ్ లేదా అగ్ని ప్రమాదాల ద్వారా. వాయుతత్వ రాశులు అంటే బ్రీతింగ్ ఇష్యూస్ వల్ల వస్తుంది. వాళ్ళకి సడన్ గా బ్రీతింగ్ ఏదో ఇష్యూ అయ్యి డిస్టర్బ్ అయిపోతుంది, వాళ్ళ లైఫ్ కావచ్చు, హెల్త్ కావచ్చు. ఇక్కడ వచ్చినటువంటి కాంబినేషన్ ఏంటంటే భూతత్వ సంబంధంగా వచ్చింది. అంటే ఏమిటి, వాహనం మీద వెళ్ళేటప్పుడు ఇబ్బంది వస్తుంది, మిస్కమ్యూనికేషన్స్ అవ్వడం, మనం వాహన సంబంధంగా వస్తుంది అన్నమాట వీళ్ళకి వస్తే. ఒకటి యాక్సిడెంటల్ గా కానీ లేకపోతే ఇట్లా. అయితే మరి ఇది ఉండడం వేరు, తప్పడం వేరు. తప్పే యోగం ఉందా లేదా అంటే 100% ఉందని కూడా చెప్పుకోవాలి మనం. తప్పే యోగం ఉంది. ఒక యోగం ఉంది. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే రవి గురువులు కలిసి ఉన్నారు చూసారా, దిస్ ఇస్ ద గుడ్ యోగా. ఈ యోగం ఉన్నప్పుడు పర్టికులర్ గా గురుగోచారం ఇక్కడ సంచరించేటప్పుడు ఇక్కడ జీవుడు ఇక్కడ రన్ అవుతున్నాడు ప్రజెంట్. ఈయనకి పంచమస్థానంలో రన్ అవుతున్నాడు. ఇక్కడ రాహు సంచారం ఉంది. రాహు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏదైనా ఒక ఆపద తెలియకుండా వచ్చేటువంటి యోగాన్ని క్రియేట్ చేస్తాడని అర్థం, లేదా ఆలోచన. ఇప్పుడు చూడండి, లగ్నం నుంచి పంచమంలో రాహు ఉన్నాడు. రాహు అంటే పంచమ స్థానంలో ఉన్నాడు. పంచమం అంటే ఆలోచన, ఒక థింకింగ్, ఒక ఆలోచన, ఇదేదో జరగబోతుందేమో అని ఊహ. ఒక ఇన్ట్యూషన్ అనుకోండి, ఒక ఊహ అనుకోండి. ఇది కూడా ఒక రకమైన ఇన్ట్యూషన్ పవర్. ఈయనకు కొంతవరకు ఏదైనా ఒకటి ముందు జరగబోతున్నా కానీ ఇన్ట్యూషన్ అందుతుందండి వీళ్ళకి. ఇన్ట్యూషన్ కాంబినేషన్స్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి. అదే విధంగా 3 గ్రహాల నీచ స్థానంలో ఉంటే కాంప్రమైజ్ అవ్వరు వాళ్ళు. ఎంత స్ట్రాంగ్ గా ఉంటారు తెలుసా అండి. 3 planets కనుక నీచ స్థానంలో ఉంటే, ఎక్కువ ఉచ్చ గ్రహాలు ఉంటేనేమో కాంప్రమైజ్డ్ గా ఉంటారు, అంటే ఫ్లెక్సిబుల్ గా ఉంటారు. కానీ 3 planets కనుక నీచంలో ఉంటే వెరీ అసలు ఎట్టి బస్సులను సాధించి తీరాల్సిందే ఉంటుంది. కుజుడు ఒకటి నీచ అండ్ శుక్రుడు ఒకటి నీచ. ఏకాదశంలో ఉండడం వల్ల సహజంగా ఇతనికి మ్యారేజ్ విషయంలో కూడా కొంత ఒకరిదానికి ఇంకోటి అట్లా అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే మరి ఇప్పుడు ప్రమాదం అనేటువంటిది పొంచుందా అంటే పొంచుందని చెప్పాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి. జాగ్రత్తగా ఉండడం వల్ల బయటపడతాడని చెప్పాలి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలి? నెక్స్ట్ ఇయర్ మే వరకు జాగ్రత్తగా ఉండాలి ఈ జాతకము. బికాస్ ఆఫ్
ఇక్కడ జీవుడు రన్ అయ్యే దగ్గరే ఈ జాతకుడు ప్రెసెంట్ రాహు కూడా రన్ అవుతున్నాడు. గోచారం కూడా అదే, అక్కడే జన్మ ఉంది. జాతకంలో కూడా రాహు అక్కడే ఉన్నాడు. రాహు అక్కడే ఉన్నాడు. అంటే జీవుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ రాహు సంబంధం కూడా ఏర్పడింది. దీన్ని జీవా ప్లేస్ అంటారు ఆస్ట్రాలజీలో. అదే విధంగా ఈయనకి శని కూడా కనెక్ట్ అయ్యాడు, రాహుతో. వెనక్కి వెళ్తున్నాడు. ఉమ్. అండ్ అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ శుక్రుడు నీచబడి ఉన్నాడు. ఉమ్. పర్టికులర్ గా శుక్రుడు ఇక్కడికి వచ్చినప్పుడు అంటే ఒక 25 days తర్వాత 25-30 days తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ ఇంకో 25 days ఉంటాడు శుక్రుడు. కరెక్ట్ చెప్పాలంటే ఆగస్ట్ 25వ తేదీకి ఇక్కడికి వస్తున్నాడు శుక్రుడు. అంటే ఆల్మోస్ట్ ఇంకొక 35-40 days ఆల్మోస్ట్ తర్వాత వస్తున్నాడు. అంటే నెక్స్ట్ మంత్ 25th వస్తున్నాడు. ఇక్కడ వీనస్ వచ్చినప్పుడు ఒక 25 days ఆఫ్ పీరియడ్ వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈయన జాతక చక్రవర్త్యా. అంటే ఇది ఈయనకని కాదు, కామన్గా మనం ఎవరికైనా సరే 8th house అంటే ఈయన అష్టమాధిపతి కదా, ఈ లగ్నం నుంచి అష్టమాధిపతి ఇక్కడ ఉన్నాడు, కేతువుతో ఉన్నాడు, అండ్ ఇంకో నీచగ్రహంతో ఉన్నాడు. నీచగ్రహంతో ఉన్నప్పటికీ నీచభంగ రాజయోగం జరిగింది దీనికి. అంటే ఏదైనా ఉచ్చగ్రహంతో కనుక నీచగ్రహం కలిసి ఉంటే, నీచగ్రహంతో ఉచ్చగ్రహం కలిసి ఉంటే దాన్ని నీచభంగ రాజయోగం అంటారు. దట్ ఈస్ గుడ్. నీచభంగ రాజయోగం ఇచ్చింది. అయితే ఎవరి జన్మ జాతకంలో ఇట్లా కాంబినేషన్స్ వచ్చాయనుకోండి, యాక్సిడెంట్ అనుకోండి, ఆకస్మికంగా ఏదైనా అటాక్ అనుకోండి, ఇట్లాంటివి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు చేయవలసింది ఏమిటంటే ఏ ప్లానెట్స్ ద్వారా వచ్చాయో ఆ ప్లానెట్స్కి రెమెడీ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఏమిటంటే ఓకే ఇప్పుడు ఈ జాతకంలో ఏ ప్లానెట్స్ ద్వారా వచ్చాయి, రాహువు కేతువు. వీళ్ళ వల్లనే వస్తుంది. వీళ్ళ వల్ల వస్తుంది. రాహువు కేతువు అండ్ సాటర్న్, ఈ 3 ప్లానెట్స్ కి దానం ఇచ్చుకోవాలి. అంటే ఏంటి, మినుములు అండ్ సిమెంట్ కలర్ వస్త్రము, ఉలవలు మల్టీ కలర్ క్లాత్, నువ్వులు బ్లూ కలర్ క్లాత్, ఇవి దానం ఇచ్చి. అయితే ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఒక కేసు స్టడీ చేసేటప్పుడు వాళ్ళు తీసుకున్న దీక్షలు, వాళ్ళు చేస్తున్న పూజలు కూడా దాన్ని ఆపుతాయి. ఇప్పుడు చాలా మేము జాతకాలు చూస్తుంటాం కదా, ఏమంటే ఈ టైంలో మీకు యాక్సిడెంట్ మిస్ అయింది అంటే, అవును సార్ స్లిప్, అసలు పెద్ద ప్రమాదం స్లిప్లో మిస్ అయిపోయింది అంటాడు. అన్నప్పుడు మేము వేసే క్వశ్చన్ ఏంటంటే ఆ టైంలో మీరు ఏదైనా ఉపాసనలు ఏమి తీసుకున్నారంటే, అవును సార్ నేను ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్నా, అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నా, ఇప్పుడు ఇతను పవన్ కళ్యాణ్ గారు వారాహి దీక్ష తీసుకున్నారు, చాతుర్మాక్షం. అంటే ఏమవుతుందంటే ఒక ప్లానటరీ పొజిషన్ ఇలా ఉన్నప్పుడు వాళ్ళు చేసే యాక్టివిటీస్ కూడా ఆధారపడి ఉంటాయి. అమ్మవారి యొక్క శక్తి అక్కడ ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే చిన్న రూపంలో పోగొట్టేస్తుంది. ఏదో వెళ్తే ఏదో రాయి తగులుతుంది కాలికి, గొడ్డలతో పోయింది గోడుతో పోతుంది. కాబట్టి దీక్షా సంబంధించిన దాంట్లో ఉన్నప్పుడు ఇవి చాలా మటుకు సేవ్ చేస్తాయి మనిషిని. కానీ ఏదైనా నెక్స్ట్ మంత్ 25th నుంచి ఒక నెల రోజుల పాటు కొంత జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఇయర్ మే వరకు కూడా కొంత కేర్ గా ఉండాలి అనేటువంటిది మాత్రం ప్లానటరీ పొజిషన్ చూపిస్తుంది. కానీ తీసుకునే దీక్షలు, మంత్రం కావచ్చు, అమ్మవారి ఉపాసన కావచ్చు, కాపాడుతుంది. బ్యూటిఫుల్ సార్. ఆన్ దట్ నోట్ సార్, 68 లో పుట్టిన వాళ్ళకి లగ్నం ఎక్కడైనా కానీ గ్రహస్థితి ఇలానే ఉంటుంది. ఇలాగే ఉంటుంది. సో వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలా? మంచి క్వశ్చన్ వేశారు. జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే లగ్నం బట్టి మీకు భావాలు మారిపోయినప్పటికీ, ఇప్పుడు స్కార్పియో లగ్నం అయింది కదా, గోచారం ఇలాగే నడుస్తుంది. గోచారం ఇలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు లగ్నం మారిపోతుంటే ఏమవుతుందంటే భావాధిపతులు మారిపోతాయి. అవును, అందుకే ఇప్పుడు రాహుకేతువులు ఇక్కడ ఉన్నా కూడా ఇది ఏం చేస్తుందంటే వాళ్ళకి ఇక్కడ వచ్చాడు అనుకోండి ఉదాహరణకి, జీవుడి యొక్క పొజిషన్స్ మారిపోతాయి. అవును, నేను అందుకే లగ్నం ఏదైనా అవనియండి, కానీ 68 లో గోచారం కూడా ఇది కనెక్ట్ ఉంది కాబట్టి అడుగుతున్నాను. జాగ్రత్తగా ఉండాలి, కొంత జాగ్రత్త వహించాలి. 55 years ఉన్న వాళ్ళు కొంచెం సర్వసాధారణంగా యాజ్ పర్ నాడీ ఆస్ట్రాలజీ, భృగునంద నాడీ అని ఉంటుంది. అందులో ఒక రూల్ ఉంటుంది, థంబ్ రూల్. ఏంటంటే అది ఎవరికైనా రాహుకేతు యాక్సెస్ కనుక వచ్చింది అనుకోండి, ఒక ఈవెంట్, ఒక గుడ్ ఈవెంట్ జరుగుతుంది, ఒక బ్యాడ్ ఈవెంట్ జరుగుతుంది. రెండు జరుగుతాయి. రాహుకేతు యాక్సెస్ వస్తే ఇట్స్ గివ్స్ వన్ ఈవెంట్ ఇన్ గుడ్ సెలబ్రేషన్ అండ్ వన్ ఈవెంట్ ఈజ్ కొంచెం బాధపడే సంఘటన జరుగుతుంది అంటారు. రాహుకేతు వాళ్ళ యాక్సెస్ రావడం అంటే ఏంటి? ఈ రాహుకేతువుల మీదకి గోచర రాహుకేతులు రైట్, దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో అందుకని కేర్ గా ఉండాలి. ఒక గుడ్ ఈవెంట్ అంటే డిప్యూటీ సీఎం అయ్యారు, అది గుడ్ ఈవెంట్. కానీ కొంచెం ప్రమాదం పొంచుంది కదా, అందుకని ఈయన కనుక జాగ్రత్తగా కనుక ఎలాగో వారాహి చూసుకుంటాడు, అమ్మవారే చూసుకుంటుంది, డోంట్ వరీ. బట్ ఇట్లాంటి రెమెడీస్ చేసుకుంటే ఎవరికైనా, పవన్ కళ్యాణ్ గారికి అని కాదు, 21 seats ఇచ్చేసారు. ఆయన క్షేమంగా ఉండాలి ఎండ్ ఆఫ్ ది డే. చాలా అద్భుతంగా తెలియజేశారు. ఉంది ప్రమాదం, కానీ ఈ పీరియడ్ లో జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. సరిపోతుంది, దానాలు ఇచ్చుకుంటే సరిపోతుంది. అలాగో అమ్మవారి దీక్ష తీసుకుంటాగా అమ్మవారి చూసుకుంటుంది. చాలా కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.